పీఎఫ్ విత్‌డ్రాల్‌కి సంబంధించి, అలాగే పీఎఫ్‌లో బ్యాంక్ అకౌంట్ అప్‌డేట్‌కి సంబంధించి ఎంప్లాయర్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఎలా మనం రిజాల్వ్ చేసుకోవాలని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి మనకి ప్రీవియస్ వీడియో మీద. దాంట్లో 2 కామన్ కామెంట్స్ అయితే ఉన్నాయి. సో, దానికి సంబంధించి ఈ వీడియోలో ఆన్సర్ చేస్తున్నాను. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ట్రస్ట్ అకౌంట్. కంపెనీ ట్రస్ట్ అకౌంట్‌లో పీఎఫ్ ఉంటే దాన్ని మనం ఎలా విత్‌డ్రా చేసుకోవాలి అని చెప్పేసి ఒక క్వెషన్ అయితే వచ్చింది. సో, దానికి సంబంధించి ఏంటంటే దాంట్లో నుంచి మీరు పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలి అంటే మీరు ఎప్పుడైతే ఎంప్లాయ్‌మెంట్ నుంచి మీరు బ్యాక్ అయిపోతారు, ఎగ్జిట్ అయిపోతూ ఉంటారో, అప్పుడు మీరు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్‌లో మీరు పీఎఫ్ విత్‌డ్రా‌లకు కూడా మీరు వాళ్ళకి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు మీకు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ గాని లేదా పీఎఫ్ అమౌంట్ మొత్తానికి మీకు ఒక చెక్ గాని ఇవ్వటం జరుగుతుందనమాట. అలాగే సెకండ్ వన్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఎగ్జిట్ అయిన తర్వాత కంపెనీ నుంచి బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసినప్పుడు అది స్టిల్ ప్రీవియస్ ఎంప్లాయర్ రివ్యూకి వెళ్తుంది. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకో కామెంట్ వచ్చింది. సో, దానికి సంబంధించి ఎలా అంటే ఫస్ట్ అయితే మీరు 1, 2 సార్లు వాళ్ళకి ఈమెయిల్ ఫాలో అప్ చేయండి. వాళ్ళు గనక రెస్పాండ్ అవ్వకపోతే మీరు ఈపీఎఫ్ కమిషనర్‌కి ఆన్‌లైన్ గ్రీవియన్స్ అయితే మీరు రైజ్ చేయాల్సి ఉంటుంది. రైజ్ చేసినట్లయితే మీరు ఈపీఎఫ్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళు కమిషనర్ ఆఫ్ ఈపీఎఫ్ మీ ఎంప్లాయర్‌కి మెయిల్ రాసి మీకు రెస్పాండ్ అయ్యి మీకు అది ఇష్యూ రిజాల్వ్ అయ్యేటట్టు 1 వీక్ 10 డేస్‌లో రిజాల్వ్ అయ్యేటట్టు చేస్తారన్నమాట. సో, ఇది సొల్యూషన్ అనమాట. సో, ఈ రెండిటికి సంబంధించి ఈ వీడియోలో మనం క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యేటట్టు మన వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇంకా మీకు పీఎఫ్ రిలేటెడ్ ఏమైనా క్వెరీస్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను.